మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి విఠల్ గారు, ఉమారాణి గారు, కృష్ణ గారు, మరి అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అనేక జిల్లాలు ఈరోజు జలదిగ్బంధనంలో ఉన్నటువంటి విషయం మనం చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మీడియాల ద్వారా వాళ్ళని చూస్తుంటే చాలా ఆ వర్షాల్లో చిక్కుకుపోయి వాగులు వంకలు వంతెనల మీద నుంచి నీళ్లు వారుతున్నాయి. దాదాపు 40 మంది పైగా ఈరోజు ఇప్పటికి కూడా చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొట్టుకుపోయినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు 20 మంది. కంప్లీట్గా రోడ్లు తెగిపోయి ఊర్లలో అంటే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల హైవేల పైన కూడా ఈ పెద్ద ఎత్తున వాగుల నుంచి వచ్చినటువంటి నీళ్లు వంతెనల మీద పారడం వల్ల గంటల తరబడి కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. వరంగల్ పట్టణ పరిస్థితిని చూస్తూ ఉంటే ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరంగల్ పట్టణంలో భూపాలపల్లి కానీ, ములుగు కానీ, హనుమకొండ కానీ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం జిల్లాలన్నీ కూడా పంటలన్నీ ఒక పక్క నీట మునిగిపోతే ఈరోజు ఇండ్లు కూడా మొత్తం ఇండ్లు కూడా నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది రైతులు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా అంటే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ పరంగా చూసుకుంటే దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఈరోజు మొత్తం పంట నీళ్ళలో మునిగిపోయింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేవలం వ్యవసాయ శాఖ యొక్క అంచనాల ప్రకారమే మునిగిన పంటనే 5 లక్షల ఎకరాల్లో ఉంది. ఈరోజు 14 మంది అంటే ఇప్పటికి నిన్నటి వరకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా కొన్ని మళ్ళీ ఇంకా న్యూస్లో వస్తూ ఉన్నాయి, వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన కొంతమంది గల్లంత అయినట్టుగా దాదాపు 40,000 కుటుంబాలు 40,000 కుటుంబాలు ఈరోజు కట్టుబట్టలతో రోడ్డున పడినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమి ఇచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళ కష్టాన్ని తీర్చినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది అనేక జిల్లాల్లో. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సమీక్ష కానీ వర్షాలు వస్తున్నాయని ముందస్తుగానే భారీ వర్షాలు వస్తున్నాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉంది, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం కాదు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇటువంటి వాతావరణం సంబంధించి మనకు ముందే సమాచారం వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం తగిన విధంగా తీసుకోలేకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం సంభవించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. మంత్రులే చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే మంత్రులే చేతులు ఎత్తేసి వాళ్ళే అక్కడ నుంచి పరిగెత్తిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ వాగులు వచ్చినప్పుడు, ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంటే ఈరోజు
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ వర్షాల వల్ల జరిగేటటువంటి నష్టాన్ని కానీ ఈ వరదల వల్ల జరిగేటటువంటి అనేక వాగులు వంకలు పొర్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విషయంలో కానీ ముందు చూపుతో పోలేదని చెప్పే ఈరోజు భావించాల్సి వస్తూ ఉంది. గత సంవత్సరం కూడా మనం భారీ వర్షాలు సంభవించినప్పుడు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది గతంలో 2 సార్లు ఈ యొక్క అంటే గత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఇటువంటి పరిస్థితులు అంటే ఇంత భారీ ఎత్తున కాకపోయినా పెద్ద ఎత్తున ఇటువంటి పరిస్థితులు వచ్చిన సందర్భంగా ముందస్తుగా వీళ్ళు ఎలాంటి హుషారుతనాన్ని చూపించలేదని ముందస్తు జాగ్రత్త వహించలేదని దానివల్లనే ఈరోజు ఇంత పెద్ద నష్టాన్ని మనం చూడాల్సి వస్తూ ఉందని ఒక్క గ్రేటర్ వరంగల్లోనే 150 కాలనీలు మొత్తం మునిగిపోయినాయి అంటే మొత్తం కంప్లీట్ కాలనీస్ మొత్తం అసలు నీళ్ళల్లో వరంగల్ ఉందా లేక అసలు వరంగల్ మొత్తం అసలు ఈరోజు ఆ నీళ్ళని చూస్తూ ఉంటే ఇండలో వచ్చిన తీరు చూస్తుంటే అసలు వరంగల్ ఏం జరిగింది, ఏమి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలేమి, ఈరోజు ఒక ఇంత భారీ ఈ వర్షాలకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వరంగల్ నీట మునిగిపోతే మరి ఈ ప్రభుత్వం చేస్తున్నదేమి, చేసినటువంటి విషయం అభివృద్ధి ఏంటని ఎక్కడ పోయింది అభివృద్ధి అంతా? వరంగల్ ఈరోజు ఎందుకు నీట మునగాల్సి వచ్చింది? వరంగల్ పట్టణం 150 కాని రోజు నీళ్లలో మునిగిపోయి ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఏమైపోయినట్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వరంగల్ గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎంతో గొప్పలు పోయి మాట్లాడినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో పేరు చెప్పుకుంటూ వచ్చిండ్రు, డల్లాస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మరి ఈరోజు ఏం చేసినారు? హైదరాబాద్ నగర పట్టణ పరిస్థితి ఏంది, వరంగల్ పట్టణ పరిస్థితి ఏంది? ఈరోజు హైదరాబాద్లో కూడా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మనం ప్రత్యక్షంగా చూసినాం హైదరాబాద్ నగర పరిస్థితిని. ఆనాడు నీళ్ళల్లో మునిగినటువంటి కాలనీలలో అన్ని నీళ్ళల్లో ఎక్కడెక్కడైతే మునిగినాయో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మునిగిన ఇళ్లకన్నింటికి కూడా కుటుంబాలకన్నింటికి కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నష్టపరిహారం ఇస్తాను ఆనాడు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ సాగుతోదని పక్కన పెట్టేసి ఆ తర్వాత వారిని ఆదుకున్నటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. మరి ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. వరంగల్ పట్టణంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ అక్కడ ఎవరెవరైతే ఎన్ని కుటుంబాలైతే ఈరోజు వరదకు ఆ ముంపుకు గురై ఆ ఇండ్లన్నీ కూడా నీట మునిగిపోయినాయో వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే, వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే. వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు ఆ కుటుంబాలు కోలుకోవడానికి. వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఆ కుటుంబాలు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనం ఊహించలేం. ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో పెద్ద ఎత్తున అయ్యాలా ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు కానీ మునిగిన పంటలు కానీ ఆ రైతులకంతా వెంబడే అండగా ఉంటామనేటువంటి భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకు బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి కానీ లేదా ఈ వరదల్లో అన్నీ కోల్పోయినటువంటి కుటుంబాలకు కానీ కూలిపోయినటువంటి కూలిపోయినటువంటి కుటుంబాలు కానీ అంటే పార్షికంగా అంటే సగానికో
లేదా ఇంకొంతనో ఇండ్లు కూలిపోవడమో లేకపోతే పడిపోవడమో లేకుంటే ఇది కావడమో డ్యామేజ్ కావడమో అటువంటి ఇండ్లు కూడా వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రజలకి ఈ వరదల్లో అతలాకుతమైనటువంటి ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంబడే సమీక్ష నిర్వహించి ఏ జిల్లాలో ఏ మేరకు పంటలు మునిగిపోయినాయి, ఎన్ని ఇండ్లు నీళ్ళల్లో మునిగిపోయినాయి, ఎన్ని కుటుంబాలు నీళ్ళల్లో ఇలా మొత్తం కొట్టుకుపోయినాయి, ఆ కుటుంబం ఆ ఇళ్లలో ఉన్నటువంటి అన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు 14 మంది చనిపోయినట్టుగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. మరి ఆ 14 మంది ఏ కుటుంబాలైతే వారిని పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం అందించి వారిని ఆదుకుంటామనేటటువంటి భరోసాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇంకా గల్లంతై ఇప్పటిదాకా ఇంకా దొరకలేదో వారి గురించి ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారిని కాపాడాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కానీ ఎన్నో మాటలు చెప్పిండ్రు తండ్రి కొడుకులు. చెరువులు కబ్జాలకు గురైనాయి, ఎన్నో ఇవి గురైనాయి, అవి గురైనాయి, మొత్తం తీసేస్తాం, అట్ట చేస్తాం, హైదరాబాద్ నగరాన్ని అట్లా డల్లాస్ చేస్తామని కానీ ఖల్లాస్ చేసిండ్రు. డల్లాస్ ఎక్కడుందో కానీ ఖల్లాస్ చేసిండ్రు. అడ్డగోలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కడుతున్నటువంటి భవనాలు, ఎక్కడ ఏ భవనాలు వచ్చినా ఆ భవనాల్లో వీళ్లకు ఆ భవనాల్లో వీళ్ళందరూ భాగస్వాములు. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఒక పెద్ద బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఏమంటారు అన్ని ఎన్నో ఫ్లోర్స్ నిర్మాణాలు, 100 ఫ్లోర్స్ కూడా నిర్మాణాలు చేసేటటువంటి భవనాలు, అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కట్టడానికి మన హైదరాబాద్లో వచ్చినటువంటి పర్మిషన్లు, ఎక్కడ చూసినా ఏ యొక్క బిల్డింగ్ని ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కడితే అన్ని ఫ్లోర్ల బిల్డింగ్లో వీళ్ళ భాగస్వామ్యం లేని ఆ బిల్డింగ్లు ఎక్కడ కట్టలేరు. ఎక్కడ పడితే అక్కడ టౌన్ ఈరోజు హైదరాబాద్ నగరంలో పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా నీట ముంచేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు తండ్రి కొడుకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి, ఎంతమంది నిరాశ్రయులైనరు, ఎంతమంది ఈరోజు ఇల్లు లేకుండా రోడ్డు మీద పడ్డారు, ఇవన్నీ వివరాలు ఇమీడియట్గా జిల్లా కలెక్టర్లను ఆదేశించి ఇది పెద్దగా వర్షాలు పడుతున్న చోటే కాకుండా భారీ వర్షాలు లేని చోట కూడా కంటిన్యూ రెయిన్స్ వల్ల కూడా అనేక చోట్ల ఇల్లు కూలినటువంటి ప్రమాదం ఉన్నది, ఇల్లు కూలినటువంటి ప్రమాదం ఉన్నది, పడిపోయినటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఇళ్ళు కూలిపోయేది అంటే సగం కూలిపోయిన ఇండ్లు కానీ లేదా కొంత కూలిపోయిన ఇండ్లు కానీ అటువంటివి కూడా ఏమున్నాయి మొత్తం తీసుకొచ్చి ఆ యొక్క లిస్టులు మొత్తం కూడా జిల్లా వారీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, సేకరించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రోడ్ల సంగతి అయితే చెప్పేటటువంటి పరిస్థితే లేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నం. మీరు ఎక్కడ పోయినా గ్రామాలకు పోతే ఎక్కడ కూడా గత 9.5 సంవత్సరాలుగా కొత్త రోడ్లు వేసినటువంటి పాపాన పోలే. ఎక్కడెక్కడ అక్కడక్కడ ఈ టీఆర్ఎస్ వాళ్ళ యొక్క మంత్రులు ఉన్న చోట ఆడొక్క రోడ్ ఈడొక్క రోడ్ వేసుకుందనేమో తప్ప అనేక నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా రోడ్లు వేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాల నుంచి
అంతకుముందు వేసిన రోడ్లకు కూడా మరమ్మతులు లేవు, ఎక్కడైనా గుంతలు పడితే కూడా మరమ్మతులు లేనటువంటి దుస్థితి. ఈరోజు ఈ వర్షాలకు ఇంతకుముందే ఆ రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇక ఈ వర్షాలకు పూర్తిగా రోడ్డు వ్యవస్థ పూర్తిగా కంప్లీట్గా అసలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితిని మనం ఏ ఊర్లోకి వెళ్ళినా అసలు రోడ్ల మీద ప్రయాణం చేసేటటువంటి మెయిన్ రోడ్ల మీదనే ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల రోడ్ల సంగతి ఇంకా చెప్పడానికే వీలు లేదు. మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితే గుంతలు పడితే గుంతలు ఒక్కొక్క గుంత 3 ఫీట్లు 2 ఫీట్లు 4 ఫీట్ల గుంతలు ఉంటే కూడా వాటిని పూడ్చినటువంటి పాపాన పోలేది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అక్కడ టూత్ పాలిష్ లాగా ఆయన పోయే మార్గంలో అప్పటికప్పుడు డాంబర్ వేసేసి రోడ్డు చూపించి అంతా ఇట్లా అంతా బాగుంది అనేటటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ములుగు జిల్లాలో ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం జంపన్న బావు దగ్గర వరద ఉధృతికి కొండాయి గ్రామంలో గల్లంతని 8 మంది మృతదేహాలు లభ్యమైనాయని. ఇది చాలా దారుణం. అసలు ఆ వరద ఫ్లోస్ చూసినా మోరంచపల్లి నిన్న భూపాలపల్లి నియోజకవర్గంలో మోరంచపల్లి గ్రామంలో అసలు కంప్లీట్గా మీడియాల ద్వారా చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని అక్కడ చూసినాం. మోరంచపల్లి మునిగిపోవడం కానీ అదేవిధంగా అనేక గ్రామాలు నీట మునిగిపోయినాయి. ఇటువంటి వర్షాలు ఎన్నో సంవత్సరాల కిందట తప్ప ఇటువంటి వర్షాలు ఆ ప్రాంతాలు చూడలేదనేది మనం చూస్తున్నటువంటి వార్తల్లో. చాలా అసలు కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సహాయంతో హోంమంత్రితో మాట్లాడి అక్కడి నుంచి కూడా సహాయాన్ని కోరినట్టు, అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లని ఆర్మీని అంటే ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా రప్పిస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఓ పక్క ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వరదలు వచ్చి ఒక పక్క ప్రజలందరూ కొట్టుమిట్టాడుతుంటే రైతులందరూ లబోదీపమంటుంటే బాహుబాహమర్దులేమో రేపు రాబోయే ఎలక్షన్ల గురించి కసరత్తు చేస్తున్నారు, ఎన్నికల కసరత్తు. అది పత్రికలో వచ్చిన వార్తలు. ఓ పక్క పెద్ద ఎత్తున ఈ వరదల్లో మునిగినటువంటి ఇండ్లలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ లబోదీపం అంటుంటే బయటికి రాలేక వాగులు వంకలు పారుతుంటే బస్సులో పక్క కారులో పక్క మునిగి తేలుతుంటే వీళ్ళేమో ఎన్నికల్లో మునిగి తేలుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల గురించి ఆలోచన, ఏం పథకాలు పెట్టాలి, జనానికి గవర్నమెంట్ డబ్బు ఏమి ఇవ్వాలి, ఎట్లా కొనుక్కోవాలి, ఓట్లు కొనుక్కునే కార్యక్రమం పక్కన పెట్టి కష్టాల్లో ఉన్నటువంటి వీరిని అందరినీ కూడా ఈరోజు ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా ఆదుకోవాలి, మానవతా కోణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలా. ఎన్నికలు ఇంకా 4-5 నెలలు ఉన్నాయి, అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఎన్నికల గురించి ఆలోచిద్దురు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రైతాంగాన్ని, ఇండ్లు కూలిపోయి రోడ్డున పడినటువంటి కుటుంబాలను దాదాపు 40,000 కుటుంబాలు ఇలా రోడ్డున పడినాయి. అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించాలి, ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించాలి. బస్సు కొనుక్కున్నారు, ఎందుకోసం ఆ బస్సు? ప్రజల కోసం పనికిరానటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పర్యటించనీయకుంటే ఎందుకోసం కొన్నట్టు మీరు ఆ బస్సు? ఎన్నికల కోసం కొన్నారా, ఎన్నికల ప్రచారం చేయడానికి కొన్నారా? హెలికాప్టర్లు కొంటారు, ఏరోప్లేన్లు కొంటారు, బస్సు కొన్నారు, నేల మీద తిరగరు. ఈరోజు బస్సులో మీరు ఆ బస్సు తీసుకొని ఈ అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి
ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇల్లు కోల్పోయిన వారికి, ఇల్లు కూలిపోయి పడిపోయి ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవాలని, రైతులు నష్టపోయినటువంటి పంట నష్ట పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని. ఈరోజు మనకు తెలుసు, వరదల్లో కనుక ఆ పొలాలు ఉంటే ఆ పొలాలు మళ్ళీ సాగు రావడానికి ఎంత కష్టమవుతుందో, ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో తెలియని విషయం కాదు. ఈరోజు రైతులను ఆదుకోండి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోండి. చనిపోయినటువంటి కుటుంబాలకు ఈరోజు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆ కుటుంబాలకు, ఆ మృతులకు ఇవ్వండి, మృతుల కుటుంబాలకు ఇవ్వండి. సర్వం కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకుంటామనే ప్రకటన చేయండి అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. 25 లక్షల రూపాయలు సర్వం కోల్పోయిన అంటే చిన్న చిన్న బీదవాళ్ళు ఇండ్లు అన్ని పడిపోయి నీళ్ళు ఇండ్లలోకి వచ్చి ఏమి తిని ఇంకా లేక, బట్టలు లేక మొత్తం రోడ్డు మీద పడి ఉంటారు. అటువంటి కుటుంబాన్ని అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్లు తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడే చూసాం, ఏదో 31వ తేదీ నాడు క్యాబినెట్ పెడుతున్నారని. ఆ క్యాబినెట్ దీనికంటే ముఖ్యంగా ఎన్నికల్లో మనం ఏమేమి ఇవ్వాలని దాని మీదనే ముఖ్యమైన ఉంటుంది క్యాబినెట్. ఈ వర్షాలు వచ్చినాయి, ఈ వరదలు వచ్చినాయి, ఈ వరదల్లో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు, నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి, మొత్తం రోడ్డు తెగిపోయినాయి, వంతెనలు తెగిపోయినాయి. వాటిని ఏ విధంగా పునరుద్ధరించాలి, వారికి ఏ విధంగా మళ్ళీ పునరావాసం కల్పించాలి, పోయిన వాళ్ళకందరికీ ఇల్లు కట్టుకునేంత వరకు వారిని ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ఆలోచన చేయండి మీరు మీ యొక్క క్యాబినెట్ మీటింగ్లో. ఎన్నికల్లో ఏం పంచాలి, ఇంకా 3000 పింఛన్ని 6000 చేయాలన్నా, లేదా ఇంకేమైనా చేయాలన్నా, ఓట్లన్నీ ప్రభుత్వ డబ్బుతో ఎట్లా కొనుక్కోవాలనేటువంటి ఆలోచన మాని తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల యొక్క పెద్ద ఎత్తున రాష్ట్రాల ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి, ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కోరుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు తప్ప కేవలం కేసీఆర్ కుటుంబం అభివృద్ధి కోసం కోరుకోలేదు. ఎన్నికల్లో తాయిలాల కంటే ముందు తాయిలాలు ప్రకటించని ఇంకా మీకు ఇంకా 4 నెలల టైం ఉంది. ముందస్తుగా ఎవరైతే ఈ యొక్క వరదల్లో ఈ యొక్క భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన చేపట్టి మొత్తం అంతా మీరే పరిశీలించండి. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. పోయే జిల్లా కలెక్టర్తో సమావేశం పెట్టుకోండి. హైదరాబాద్లోనే పిలిపించుకొని సమావేశాలు కాదు, ఆ జిల్లాకి వెళ్ళండి. ఆ జిల్లాకి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతో అక్కడే ఒక సమావేశాన్ని నిర్వహిస్తే, అక్కడే మీరు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి జిల్లా వాళ్ళకు కూడా ఒక ధైర్యము, ఒక ఆత్మస్థైర్యము, ఎంత సర్వస్వం కోల్పోయిన వాళ్ళకు కూడా ఒక మనోధైర్యం అనేది వస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకోసం ఉన్నట్టు మీరు, ఈ రాష్ట్రానికి కాపలాదారు ఎందుకోసం ఉన్నట్టు మీరు, కష్టాల్లో లేకపోతే, కష్టాల్లో తోడు నిలవకపోతే మీరు ఎందుకోసం ఉన్నట్టు ముఖ్యమంత్రిగా? ముందు వాళ్ళకు భరోసా కల్పించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే నష్టపోయినటువంటి కుటుంబాలకు, ఆయా ప్రాంతాల్లో నష్టపోయినటువంటి ఎక్కడెక్కడ ఎలాంటి సహకారాలు అవసరం ఉన్నా మన కార్యకర్తలందరూ కూడా సహాయం చేయడానికి సహాయక బృందాలుగా ఏర్పడి మరి ఫీల్డ్లోకి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంలో నేను కోరుతా ఉన్నా. బుర్ర నర్సయ్య గౌడ్ గారు వారు పర్యటిస్తూ ఉన్నారు. మాజీ ఎంపీ గారు అబ్దుల్లాపూర్ మెట్లో పర్యటిస్తూ ఉంటే వారిని అడ్డుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకు అడ్డుకున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? దేనికోసం అడ్డుకున్నారు మీరు? అడ్డుకున్నటువంటి కారణం ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు?
అంటే మీరు సహాయం చెయ్యరు, మీరు ప్రజల్లో తిరగరు, ఇంకొకరు తిరిగితే సహించరు. ఇదేం రాజకీయం? ఇటువంటి కష్ట సమయంలో పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, మీది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ బాధ్యత ఇంకా అత్యధికంగా ఉంటుంది. మానవతా కోణంలో మానవత్వంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమయాల్లో తోడు నిలవడానికి ముందుకు వస్తారు. పార్టీలతో సంబంధం లేని వాళ్ళు ఎంతోమంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంతోమంది సహాయ చర్యలు చేయడానికి ముందుకు వస్తారు. దాన్ని స్వాగతించాల్సింది పోయి అడ్డుకోవడం అంటే సిగ్గుమాలిన తనమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటన్నిటిపైన కూడా ఇమ్మీడియట్గా మరి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది బీజేపీ పార్టీ వారు కోరారు కాబట్టి నేను స్పందించనేటటువంటి ఈగోలు ఉండనవసరం లేదు. ముఖ్యమంత్రి గారు, ఇటువంటి సందర్భాల్లో మీ ఈగోని పక్కన పెట్టండి. ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి సామాన్యులు మాట్లాడినా కూడా వాటికి వెంబడే స్పందించి తెలంగాణ ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే వరదల్లో, వంకల్లో, వాగుల్లో ఇబ్బందులు పడతా ఉన్నారో, వరంగల్లో, హైదరాబాద్ నగరంలో, ములుగులో, కొత్తగూడెంలో, హనుమకొండలో, మహబూబాబాద్లో, జనగామలో, అనేక జిల్లాలో, భూపాలపల్లిలో, హనుమకొండలో అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ఈ ఒక భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా ఆదుకుంటామనేటటువంటి భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాలో ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టండి. రోజు ఏదోదో పెట్టి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ టైంలో ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పండి, మేము ఆదుకుంటామని చెప్పండి, ఎవరు అధైర్యపడొద్దని చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు కురిసిన సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.